చేసినావు నువ్వు అందరి కోసము. నువ్వు చేతులు పెడితేనేమో అందరి స్వస్థపడితే నీ కళ్ళ మీద లేదా నీ రోగం మీద నువ్వు చేపెట్టి ప్రార్థన చేసుకో, పక్కలోనికి బాగైంది నీకు బాగా కదా, ఇదేంది కథలు అల్లుతున్నావా అని అనొచ్చు, పక్కన వాళ్ళు అనిండొచ్చు, ఎదుర్కొని ఉండొచ్చు. ఇది అతని జీవితంలో అసంతృప్తి. ఇతని జీవితం అపోస్తలుడైన పౌలు జీవితంలో అసంతృప్తి. అరే అందరికీ ఏమో ప్రార్థన చేస్తుంటే బాగున్నారు, వాళ్ళేమో ఆత్మీయంగా భౌతికంగా నేను ప్రార్థన బాగున్నారు, కానీ నాకెందుకు ఇది అని అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా అసంతృప్తే. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు అంటే, ఎందుకంటే ఈ కృపనే ఆ అసంతృప్తిని సైతం అధిగమించగలిగేటువంటిది. అందుకే దేవుడు ఈ కృప ద్వారా ఒక వ్యక్తి తృప్తిపరచబడేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే అన్నాడు, మంచి గోధుమల పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. ఎట్లా తృప్తిపరచబడతాడు ఒక విశ్వాసి, ఒక వ్యక్తి, దేవుని వ్యక్తి అంటే, ఆయన అనుగ్రహించుచున్న ప్రతి దినమున ఉదయమున ఆయన అనుగ్రహిస్తున్న కృప ద్వారానే ఒక విశ్వాసి తన జీవితంలోని అసంతృప్తులలో కూడా తృప్తిని పొందుకొనుచున్నవాడుగా ఉన్నాడు.